ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ఊళ్ళో సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పట్టాలు ఇవ్వలేదు. మీ అందరికీ రేపు నేను గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పి అన్నాడు. ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో. రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి పట్టాలు ఇస్తాడు ఆయన? ఎప్పుడన్నా ఒక సెంటు భూమి ఇచ్చాడా? సెంటు భూమి ఈ నియోజకవర్గంలో ఎవరికైనా పట్టా రూపంలో ఇచ్చారా? కొని ఈ ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 9,000 సుమారు ఈ నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చి మీరు ఎంత వెళ్తారు, ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది. ఇల్లు కట్టించడం కూడా జరిగింది. కరెంట్లు వేయించాం, ఇల్లు కట్టించాం, రోడ్లు వేయించాం, వాటర్ ట్యాంకులు కట్టించాం. ఇన్ని రకాలుగా సంక్షేమం చూశారు. వెళ్తే మీకు తెలుస్తుంది ఆ ప్రచారంలో ఏ విధంగా జన స్పందన ఉందో, జనం వస్తున్నారో ఏంటో సబ్మిట్ అనుకున్నాం కదా. ఈ రకమైనటువంటి విధానంతో ఆయన ప్రచారం చేసేటువంటి విధానం కూడా చూస్తాం. ఆయన ఏం ప్రచారం చేసుకున్నా పర్వాలేదు, ప్రజలకే 3 సార్లు చూశారు. ఊరికే ఇంకా ఎదురు చూడటానికే వాళ్ళు సిద్ధంగా లేరు. 3.5 సంవత్సరాలుగా 3 సార్లు ఎమ్మెల్యే అంటే 3, 5, 15 సంవత్సరాల నుంచి జోగేశ్వరరావు చూశారు. 3.5 సంవత్సరాలుగా నన్ను చూశారు. మా ఇద్దరికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటో చూసినటువంటి ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం, నేను ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధానాన్ని చూసినటువంటి ప్రజలు తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే ఈరోజు జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమే ఉదాహరణ అనేటువంటి